ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసము చేయుచుండెడి వారు. కొందరు యేసు వద్దకు వచ్చి, యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసముండరు అని అడిగిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసముందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసముండరు. పెండ్లి కుమారుడు ఎడబాయి కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసముందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో ఉపవాసము గురించి ధ్యానం చేసుకుంటున్నాం. అన్ని మతాలలో ఉపవాసం ఆచరించడం గురించి మనము గమనిస్తున్నాం. హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, వివిధ మతాలకు చెందిన వారు ఉపవాసం అనే మతాచారాన్ని పాటిస్తున్నారు. సంస్కృతంలో ఉపవాస్ అంటే దేవునికి దగ్గరవటం. నేటి సువార్తలో కొంతమంది ప్రభు వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లికి వచ్చిన వారు ఉపవాసముందురా? వారు ఉపవాసముండరు. పెండ్లి కుమారుడు ఎడబాయి కాలం వచ్చినప్పుడు పెండ్లికి వచ్చిన వారు ఉపవాసముందురు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ పెండ్లి కుమారుడు యేసు ప్రభువే. ప్రభు యొక్క శిష్యులు పెండ్లి కుమారుని యొక్క అతిథులు. యేసు ప్రభు యొక్క సమక్షంలో ఉన్నవారు, యేసు ప్రభుతో ఉన్నవారు మరి సమృద్ధితో ఉంటారు. ఎటువంటి కొరతలు ఉండవు. ఎందుకంటే ప్రభు వారికి అన్ని దయచేస్తాడు, వారికి సంరక్షణ దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము గురించి పూర్వవేదములో కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజుల పాటు ఉపవాసము చేసి దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డాడు. నూతన వేదములో యేసు ప్రభు ఎడారిలో ఉపవాసం చేసి ఆత్మశక్తితో నింపబడ్డాడు, దేవుని యొక్క వరప్రసాదాలతో నింపబడ్డాడు. ఎవరెవరైతే ఉపవాసాన్ని ఆచరిస్తారో అటువంటి వారు ఆధ్యాత్మిక మేలులు పొందుకుంటారు. ఉపవాసము ద్వారా మనము ఇంద్రియ నిగ్రహ శక్తిని పొందుకోగలము. ఉపవాసము ద్వారా మనము భౌతికమైన ఆరోగ్యాన్ని కూడా పొందుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న చెడును విసర్జించడానికి ఉపవాసం చేయాలి. చెడు ఆలోచనలకు ఉపవాసం చేయాలి. చెడు మాటలకు, చెడు క్రియలకు ఉపవాసం చేయాలి. దుర్వ్యసనాలకు ఉపవాసం చేయాలి. అప్పుడే మనము ఆధ్యాత్మిక శక్తి చేత నింపబడతాం. కేవలము ఈ ఉపవాసాన్ని ఒక మతాచారంగా అనుసరిస్తే సరిపోదు. దీని ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుకోవాలి అనే తలంపుతో ఉపవాసాన్ని ఆచరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం పరిశీలించుకుందాం. అనేక సార్లు ఉపవాసాలు చేస్తున్నాం. తపస్కాల్లో ఉపవాసం చేస్తున్నాం. శుక్రవారం నాడు ఉపవాసం చేస్తున్నాం. ఈ బుధవారం రోజున ఉపవాసం చేస్తున్నాం. పవిత్ర శుక్రవారం నాడు ఉపవాసం చేస్తున్నాం. కేవలము ఒక మతాచారముగా అనుసరిస్తే సరిపోదు. ఆధ్యాత్మికంగా బలపడాలని, దేవునికి దగ్గర రావాలని ఉపవాసాన్ని ఆచరించినప్పుడు మనకు దేవుని యొక్క వరప్రసాదాలు అనుగ్రహించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువా, మేము ఈ ఉపవాసం అనే మతాచారాన్ని పాటించేటప్పుడు భక్తి ప్రవృత్తులతో ఆధ్యాత్మిక మేలులు పొందుకోవటానికి ఆచరించే గొప్ప మనసును మాకు దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ ప్రార్థనలో పాలు పంచుకునే వారిలో ఎవరైతే ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారో, శాంతి కోసం, సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.